రైట్, కంటిన్యూ చేద్దాం. అమాల్గమేషన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 6 తీసుకోనా, చదువుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 6. The following draft balance sheet is given as on 31st March 2011. సో బ్యాలెన్స్ షీట్ లో 2 కంపెనీస్ ఇచ్చాడు, బెస్ట్ బెటర్. సో ఇలా 2 కంపెనీస్ ఇచ్చినాడు వాడు. సో షేర్ క్యాపిటల్, షేర్స్ 100 each fully paid, reserves and surplus, other liabilities, fixed assets, current investments, current assets. The following further information is given below. Better Limited issued bonus shares on 1st April 2011. So the next day, immediate గా year end అయిపోయిన నెక్స్ట్ డే బోనస్ షేర్లు ఇష్యూ చేశారంట. ఇన్ ద రేషియో ఆఫ్ 1 share for every 2 held out of the reserves and surplus. శశాంక్ చెప్పు, బోనస్ షేర్లు ఇష్యూ చేస్తే వాట్ విల్ బి ది ఎంట్రీ? బోనస్ షేర్స్ సార్. ఫ్రీగా షేర్లు ఇష్యూ చేస్తే ఎంట్రీ బోనస్ షేర్స్ గ్రూప్ 1 కంప్లీటెడ్. ఫ్రీగా షేర్లు ఇష్యూ చేస్తే ఎంట్రీ. శశాంక్ ఉన్నావా? క్యాపిటల్ కి ఎంట్రీ ఏంటి? బ్యాంక్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. అప్పుడు బ్యాంక్ డబ్బులు రావు కదా, ఫ్రీ అంటే మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి షేర్స్? సెక్యూరిటీస్ ప్రీమియం. సీక్వెన్స్ ఉంటుంది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఏమేమి వాడొచ్చు అని. గివెన్ టు క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, గుర్తుందా? ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. నేర్చుకున్నామా లేదా? దెన్ తర్వాత పర్పస్ నువ్వు చెప్పిన సెక్యూరిటీస్ ప్రీమియం. తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా రిజర్వ్స్, రిస్ట్రిక్టెడ్ రిజర్వ్స్, లేకపోతే ఫ్రీ రిజర్వ్స్ ఏముంటాయి? జనరల్ రిజర్వ్, P&L కదా. సీక్వెన్స్ వాడుకుని ఇష్యూ చేయాలి. రైట్, డెబిట్ లో బ్యాంక్ బదులు మనకి రిజర్వ్స్ వస్తాయి కదా. గుర్తుందా? రైట్ రైట్, గుర్తొచ్చింది. రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి. ఇట్ వాస్ అగ్రీడ్ దట్ బెస్ట్ లిమిటెడ్ విల్ టేక్ ఓవర్ ది బిజినెస్. బోనస్ షేర్లు ఏమో బెటర్ ఇష్యూ చేసింది, కానీ బెస్ట్ ని కొనలేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇట్ వాస్ అగ్రీడ్ దట్ బెస్ట్ లిమిటెడ్ విల్ టేక్ ఓవర్ ది బిజినెస్ ఆఫ్ బెటర్ లిమిటెడ్ ఆన్ ది బేస్ ఆఫ్ లేటర్ బ్యాలెన్స్ షీట్. అంటే బోనస్ షేర్లు ఇష్యూ చేసిన తర్వాత కన్సిడరేషన్స్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఇన్ బెస్ట్ లిమిటెడ్. సో బెస్ట్ లిమిటెడ్ లో షేర్లు ఇష్యూ చేసి సెటిల్మెంట్ చేసుకుంటాడంట. కానీ ఎన్ని షేర్లు ఎంతో ఏమీ చెప్పలే. కాకపోతే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, లేటర్ బ్యాలెన్స్ షీట్ అంటే బోనస్ షేర్లు ఇష్యూ చేసిన తర్వాత ఉన్న బ్యాలెన్స్ షీట్ ని పర్చేజ్ చేస్తున్నాడు. సో బోనస్ షేర్లు ఇష్యూ చేస్తే బెటర్ లిమిటెడ్ లో షేర్స్ ఎన్ని అవుతాయి? శశాంక్ కౌంట్ చే. ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 10 lakh అమౌంట్ ఉంది కదా. డివిజన్ 100 అంటే ఎన్ని షేర్లు? 10,000 షేర్స్. పాయింట్ నెంబర్ 10,000. పాయింట్ నెంబర్ 1 లో ఏం చెప్పారు? రేషియో ఎలా ఇస్తున్నట్టు 1 share ఫర్ ఎవరీ 2 shares. 2 shares అంటే 10,000 ఉంటే ఎన్ని షేర్లు వస్తాయి బోనస్ లో? 5,000 షేర్స్ వస్తాయి. 5,000 వస్తాయి. అప్పుడు మొత్తం ఎన్ని షేర్లు అవుతాయి? టోటల్ 15,000 సార్. 15,000 షేర్స్ ఉన్న బెటర్ లిమిటెడ్ కి షేర్లు ఇస్తా ఉన్నారు తప్ప ఎన్ని షేర్లు ఇస్తా ఉన్నారో చెప్పలేదు పాయింట్ బి లో. చూద్దాం పాయింట్ నెంబర్ సి లో ఏమని చెప్పాడేమో. ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఇన్ బెస్ట్ లిమిటెడ్ ఇస్ కన్సిడర్డ్ టు బి 150. సో బెస్ట్ లిమిటెడ్ షేర్ వాల్యూ మనకు కావాల్సింది కొనుక్కునే కంపెనీ కాదు, అమ్మే కంపెనీ యొక్క వాల్యూ కావాలి. దానికి ఎంత వాల్యూ తెలియాలంటే కదా. అమ్మే కంపెనీ యొక్క వాల్యూ ఎంత నాకు ఎక్కడైనా చెప్పాడా? చెప్పాడు సార్. తర్వాత లైన్ లో వాల్యూడ్ అట్ 100. చూద్దాం అది కూడా. ఓకే. అండ్ బెటర్ లిమిటెడ్ వాల్యూడ్ 100 rupees ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. వెరీ గుడ్. 100 rupees అంట. నువ్వు ఇందాక ఎన్ని షేర్లు చెప్పావు? 15,000 సార్. ఇంటూ 100 అంటే ఎంత? 15 lakhs. 15 lakhs అమౌంట్ ని ఎవరు ఇష్యూ చేస్తారు షేర్స్ రూపంలో? బెటర్ లిమిటెడ్. బెటర్ లిమిటెడ్ అమౌంట్ ఇది. ఎవరు ఇవ్వాలి దానికి షేర్లు? బెస్ట్ లిమిటెడ్ అవ్వాలి. బెస్ట్ ఇవ్వాలి. ఒక్కొక్క షేర్ ఆఫ్ ది బెస్ట్ ఎంత? 150 సార్. అంటే ఎన్ని షేర్లు ఇస్తే సరిపోతుంది? 10,000 shares. సో 10,000 షేర్స్ ఆఫ్ బెస్ట్ లిమిటెడ్ ఇస్తే ఎంత అమౌంట్ ఇచ్చినట్టు? 15 lakhs. 15 lakhs అండ్ దట్ ఈస్ 15,000 షేర్స్ ఇంటూ 100 rupees ఆఫ్ బెటర్ లిమిటెడ్. మీనింగ్ అర్థమైందా? రైట్. The allotment of shares is to be made on the basis of these values. ఈ వాల్యూస్ ప్రకారం అలాట్మెంట్ జరుగుతుందంట. Liabilities of better limited include 1 lakh due to best limited for the purchase on it, in which best limited made a profit of 25% on cost. The goods of 50,000 out of the said purchase remained in stock on the due date of the above balance sheets. ఇదంతా కూడా రిలేటెడ్ టు ఇంటర్కంపెనీ ఓవింగ్స్ అండ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. మనం ఇదంతా ఆల్రెడీ థియరీ చెప్పుకున్నాం. దాని మీద ప్రాక్టికల్ సమ్ ఒక పాయింట్ ఇచ్చారు, చేద్దాం. మేక్ ది క్లోజింగ్ లెడ్జర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది బెటర్ లిమిటెడ్. బెటర్ అంటే సెల్లింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో లెడ్జర్స్ అడుగుతాను, ఎంట్రీస్ కాదు. మనం ఏవైతే ఎంట్రీస్ చేస్తామో ఆ ఎంట్రీస్ ని లెడ్జర్స్ రూపంలో మార్చాలి. అండ్ ఓపెనింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది బెస్ట్ లిమిటెడ్. బెస్ట్ లిమిటెడ్ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ అడుగుతున్నాడు, సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో లెడ్జర్స్ అడుగుతున్నాడు. అండ్ ప్రిపేర్ ది బ్యాలెన్స్ షీట్ ఆన్ 1st April 2011 ఆఫ్టర్ ది టేక్ ఓవర్. అలాగే బెస్ట్ లిమిటెడ్ కి బ్యాలెన్స్ షీట్ కూడా మారిపోతుంది కదా.
సో ఎగ్జిస్టింగ్ ప్లస్ కొత్త యాడ్ అయ్యి మారిపోయిన బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అన్న, ఫుల్ లెంత్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ లో ఈజీ థింగ్ ఏంటంటే పీసీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పీసీ అమౌంట్ అనేది చాలా ఈజీగా ఒక సెంటెన్స్ లో తెలిసేశాడు, క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు. రైట్, స్టార్ట్ చేద్దాం. శశాంక్ మీతో స్టార్ట్ చేస్తాను. సరే సార్. ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఏం తయారు చేసుకోవాలి సమ్ సాల్వ్ చేయాలంటే? పర్చేస్ కన్సిడరేషన్ కదా, కంపల్సరీగా చేయాలి కదా అది. ఎస్ సార్. పర్చేస్ కన్సిడరేషన్ పీసీ స్టేట్మెంట్. దీనిలో అమౌంట్ అనేది క్లియర్ గా చెప్పేశాడు, కానీ నెట్వర్క్ లోపల మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్. లేదు. కాబట్టి ఇది ఏ మెథడ్ అనొచ్చు? దీన్ని పేమెంట్ మెథడ్, పేమెంట్స్ మెథడ్ అంటాం. లేదంటే ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటాం? నెట్వర్క్ మెథడ్ అంటాం. రైట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో జాగ్రత్తగా ఒకరే షేర్ హోల్డర్ ఉన్నారు, దాన్ని ఎవరు? వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంతే, ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రైట్. అలాగే క్యాలిక్యులేషన్ తీసుకుందాం నాన్న. సో క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ 10 lakh అమౌంట్ ఉంది, 10 lakhs. డివిజన్ 100 వేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. ఓకేనా? ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ డివిజన్ 2 shares ఇంటూ సో బోనస్ వస్తుంది. బోనస్ ఎలా కలిగి దీనికి ప్లస్ బోనస్ ఎలా యాడ్ అవుతుంది? ఈ 10,000 షేర్స్ మీద 1 share ఫర్ ఎవ్రీ 2 hands. ఇవి టోటల్ గా షేర్స్ వస్తాయి. వచ్చాక ఇంటూ 150 ఇంటూ 100. సార్. బ్యాటర్ లిమిటెడ్ వాల్యూ 100 రూపీసే. ఇది మొత్తం ఇవ్వాల్సిన అమౌంట్. ఈ అమౌంట్ మొత్తాన్ని మనం ఎలా ఇస్తాం మనం? బెస్ట్ లిమిటెడ్ షేర్స్ రూపంలో ఇస్తాం సార్. అది. సో ముందు ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 10,000 ప్లస్ 5,000 15,000 ఇంటూ 100 ద అమౌంట్ ఈస్ 15 lakhs. సో దీనికి ఫామ్ ఏంటి అంటే కనుక ఇప్పుడు చెప్పాలన్నమాట. ఎలాగా? సో 15 lakhs నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ నేను మళ్ళీ చేస్తున్నాను. 15 lakhs by 150 each. So that equals to 15,000. Sorry. 10,000. 10,000 shares. So దీనికి ఫామ్ ఏంటి? 10,000 equity shares of Best Limited at the rate of 150 each. దానిలో మళ్ళీ క్లియర్ గా ఫేస్ వాల్యూ 100, సెక్యూరిటీ క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. సో టోటల్ పీసీ ఈస్ 15 lakhs. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలని. రైట్. శశాంక్ మ్యూట్ చేసి నెక్స్ట్ అక్షయ్ జైన్. అక్షయ్ జైన్ నీ వర్క్ ఇప్పుడు దీనిలో పర్చేసింగ్ కంపెనీ బుక్స్. ఓకేనా? రైట్. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఎవరు? పర్చేసింగ్ కంపెనీ పేరేంటి? బెస్ట్ లిమిటెడ్. సొంతంగా చెప్పాలన్నా జాగ్రత్తగా ట్రై చేయండి. తప్పులు చెప్పినా నష్టం ఏమీ లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవసరం లేదు. సో జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బెస్ట్ లిమిటెడ్. సో ఫస్ట్ ఎంట్రీ పీసీ డ్యూ. సో పీసీ డ్యూ. పీసీ ఎంత ఇక్కడ? 15 lakhs. సో ఎంట్రీ లిక్విడేటర్ ఆఫ్ బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు లిక్విడేటర్ ఆఫ్ బెటర్ లిమిటెడ్. రైట్. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ 15 lakhs. రైట్. సెకండ్ ఎంట్రీ incorporation of assets and liabilities. ఇన్కార్పొరేషన్ లో అసెట్స్ సింపుల్ గా తెలియజేశాను నాన్న. ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్. ఏమైనా వాల్యూస్ మారాయని ఇన్ఫర్మేషన్ ఉందా? నో సార్. లేదు. రైట్. సో అలాంటప్పుడు ఈ సమ్మని మరి అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ లో చేయొచ్చా, పర్చేజ్ లో చేయాలా? వాడు స్పెసిఫిక్ గా అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అని చెప్పాడా? చెప్పలేదు సార్, కానీ మారలేదు కాబట్టి తీసుకోవచ్చు. సో ఒక అజంప్షన్ ముందే నోట్ రాసుకోవచ్చు. సో మనం అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ నేర్చుకున్నాం కాబట్టి ఇది పర్చేజ్ లో చేద్దాం. ఓకేనా? సో నోట్ ఏంటిది? అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. ఒకవేళ ఇదే సమయంలో మెర్జర్ లో కూడా చేయొచ్చు, ఎందుకంటే అసెట్స్ లయబిలిటీస్ వాల్యూస్ ఏమైనా మారాయా? నో సార్, చేంజ్ అవ్వలేదు సార్. అలాగే ఈక్విటీ షేర్స్ కి ఏమి ఇచ్చాం? ఈక్విటీ షేర్లు ఇచ్చాం. సో ఫస్ట్ 4 conditions సాటిస్ఫై అయిపోయింది. ఇంకొక కండిషన్ ఇంటెన్షన్ గురించి అక్కడ మెన్షన్ చేయడు కాబట్టి సో మనం ఏ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు, వాడు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ అని ఎంత? ఫిక్స్డ్ అసెట్స్ 15 lakhs. 15 lakhs. రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? నిల్ సార్. నిల్. వెరీ గుడ్. కరెంట్ అసెట్స్ ఎంత? 5 lakhs. 5 lakhs. సో టోటల్ 20 lakhs టు బిజినెస్ పర్చేజ్. అదర్ లయబిలిటీస్. అదర్ లయబిలిటీస్ అని రాస్తాం. అదర్ లయబిలిటీస్ ఎంత? 2 lakhs.
2 lakhs. So 20 minus 2, 3 का 18 lakhs మనం ఎంత కొనేసాం? 15 lakhs కి కొనేసాం. అంటే దాని అర్థం నాకు ఏమొచ్చింది? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఎంత అని క్యాపిటల్ రిజర్వ్? ఎస్ సార్ 3 lakhs. 3 lakhs. సార్ మరి బోనస్ షేర్ ఇష్యూ చేశాడు కదా, మరి అది ఎందుకు కన్సిడర్ చేయలేదండి మనం? అది ఈక్విటీ షేర్ హోల్డర్స్ వి షేర్స్ కదా సార్. ఈ బోనస్ షేర్ ఇష్యూ చేయడం వల్ల బెటర్ లిమిటెడ్ లో ఏ అసెట్స్ లయబిలిటీస్ మారుతాయి? షేర్ క్యాపిటల్ మారుతుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మారుతుంది, అంతే కదా? కానీ సార్ అసెట్ లో ఏం ఎఫెక్ట్ అసెట్స్ లయబిలిటీస్ మారుతుంది కాబట్టి మన ఇన్కమ్ అసెట్స్ లో ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. అది కూడా చూసుకోవాలన్న. కొన్ని సార్లు మనకి ఇచ్చే ట్రాన్సాక్షన్స్, పర్చేస్ సెల్లింగ్ కంపెనీలో ఉండే ట్రాన్సాక్షన్స్ మన అసెట్స్ లయబిలిటీస్ మారేవి కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మార్చుకుని తీసుకోవాలి, ఎందుకంటే బోనస్ ఇష్యూ జరిగిన తర్వాతే కదా అమాల్గమేషన్ జరిగింది. ఎస్ సార్. రైట్. అది కూడా చూసుకోవాలి. తప్పులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రైట్. థర్డ్ ఎంట్రీ అండి, సెటిల్మెంట్ ఆఫ్ పీసీ. సెటిల్మెంట్. లిక్విడేటర్ ఆఫ్ బెటర్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ 15 ఎలా lakhs ఇస్తున్నాను? టు ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇక్కడ నేను ఇష్యూ చేస్తుంది పర్చేసింగ్ కంపెనీ కాబట్టి క్యాపిటల్ అని రాయాలి. అదే నీకు సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో రాసేటప్పుడు నాకు అది ఎసెట్ రూపంలో వస్తున్నాను కాబట్టి అక్కడ నేను మళ్ళీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తున్నా కన్ఫ్యూజ్ అవుతాను. నేను అక్కడ ఏమని రాస్తాను? ఈక్విటీ షేర్స్ అని రాస్తాను. అర్థమవుతాను. ఎందుకంటే కంపెనీ నుంచి నాకు ఏదైనా రావచ్చు, ఈక్విటీ షేర్స్ రావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ రావచ్చు, క్యాష్ రావచ్చు. సో పర్చేసింగ్ కంపెనీకి వచ్చేటప్పుడు పర్చేసింగ్ కంపెనీ అయితే ఇష్యూ చేస్తుంది, సెల్లింగ్ కంపెనీకి రిసీవ్ అవుతాయి సార్. డిఫరెన్స్ అవుతుంది, ఎందుకంటే వాటికి అది అసెట్ కాబట్టి దానిలో నీకు ప్రీమియం గట్రా రికార్డింగ్ ఉంటుంది. బట్ ఇష్యూ చేసే కూడా ప్రీమియం రికార్డ్ చేస్తారు కదా. సార్ ఇక్కడ ప్రీమియం కూడా ఉంది సార్. సో ప్రీమియం ఎంత అంటే 10,000 into 100, 10 lakhs క్యాపిటల్, సెక్యూరిటీ ప్రీమియం 5 lakhs. 10,000 అయిపోయింది. ఇవి 3 రెగ్యులర్ ఎంట్రీస్ కదా. మరి అడిషనల్ ఎంట్రీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఇంటర్ కంపెనీ ఓయింగ్స్ ఉన్నాయి సార్. ఇంటర్ కంపెనీ ఓయింగ్స్ ఎంత ఉన్నాయి? లయబిలిటీస్ ఆఫ్ బెటర్ లిమిటెడ్ ఇంక్లూడ్ 1 lakh. 1 lakh డ్యూ టు బెస్ట్, అంతే కదా. సో బెటర్ లిమిటెడ్ లయబిలిటీస్ లో 1 lakh బెస్ట్ అని ఉందంట. అంటే ఇది బెటర్ బుక్స్ లో ఎటు సైడ్ ఉంటుందన్న లయబిలిటీ? బెస్ట్ బుక్స్ లో ఎక్కడ ఉంటుందన్న? 1 minute సార్. లయబిలిటీస్ ఆఫ్ బెటర్ లిమిటెడ్ ఇంక్లూడ్ 1 lakh టు బెస్ట్ లిమిటెడ్. అంటే లయబిలిటీస్ ఆఫ్ బెటర్ లిమిటెడ్ బెస్ట్ కి బెటర్ ఇవ్వాలన్నా, అంటే సెల్లింగ్ కంపెనీ బెస్ట్ కి పే చేయాలి. అంటే సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో లయబిలిటీ బెస్ట్ లిమిటెడ్ అని ఉంటుంది. బెస్ట్ లిమిటెడ్ కంపెనీలో అసెట్ డెటార్స్ అని ఉంటుంది. కరెంట్ అసెట్స్ హెడ్ లో బెటర్ లిమిటెడ్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అమౌంట్ లో ఏది ఏ కేసు అయినా ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ అయితే సింపుల్ గా మనం ఏం చెప్పుకున్నాం? క్రెడిట్, అదే ట్రేడ్ పేబుల్స్ అకౌంట్ డెబిట్ అలా రెండింటిని మైనస్ చేసేయాలి. పర్సన్ డెటార్ క్రెడిటార్ అని బ్యాలెన్స్ షీట్ లో ప్రెజెంటేషన్ ఎలా ఉంది? డెటార్ అండ్ క్రెడిటార్ కానీ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ కానీ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్. కరెంట్ అసెట్స్ లయబిలిటీ, అదే లయబిలిటీ. కానీ ఇది ఒక డెటార్ విషయం నీకు తెలుసు కదా. క్రెడిటార్ డెటార్ ఎందుకంటే పర్చేజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కదా. సో క్రెడిటార్ క్యాన్సిల్ చేయాలంటే నేను ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. సో క్రెడిటార్ అని రాస్తాను. కానీ బ్రాకెట్ లో మనకి దీనికి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న పేరు అర్థం కావాలి కాబట్టి అదర్ లయబిలిటీస్ అడ్జస్ట్ చేయాలని బ్రాకెట్ లో రాసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? అదర్ లయబిలిటీస్ అనే హెడ్ ని తగ్గించాలి. ఓకేనా? ఎంత అమౌంట్? 1 lakh. అలాగే అసెట్ తగ్గాలి, ఎందుకంటే డెటార్ అనే అమౌంట్ బ్యాలెన్స్ షీట్ లో తగ్గిపోవాలి. కానీ ఇది నా బ్యాలెన్స్ షీట్ లో ఏం పేరుతో ఉంది? కరెంట్ అసెట్స్. బ్రాకెట్ లో ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే ఈ హెడ్స్ ని నేను అడ్జస్ట్ చేయాలని అర్థం. మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే సపరేట్ గా రాయం కదా. రైట్. 410 అర్థమైందన్నా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ఇంకేమన్నా? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కూడా ఉంది సార్. రైట్. మరి చెప్పాలి మరి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలాగో, ఇంపార్టెంట్ ఇది. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ చదువు, సెంటెన్స్ చదువు. ఎవరి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Liabilities of Better Limited includes 1 lakh due to Best Limited for purchases from it. అంటే అర్థం ఎవరి దగ్గర నుంచి కొన్నారు? బెటర్ లిమిటెడ్ బెస్ట్ లిమిటెడ్ నుంచి కొన్నారు సార్. సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ నుంచి కొన్నారు సార్ కదా. సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ నుంచి కొన్నారు. సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ నుంచి కొన్నప్పుడు సెల్లింగ్ కంపెనీ దగ్గర గూడ్స్ ఉండాలి కదా. ఉండాలి సార్. అయితే సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ ఎంత ఛార్జ్ చేసింది ప్రాఫిట్?
25% ఆఫ్ కాస్ట్ అంటే 25,000 కాస్ట్ సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ కాస్ట్ ఎంత చూసి దాని మీద 25% యాడ్ చేసి అమ్మింది నేను. ఎస్ సార్. ఇప్పుడు ఈ సెల్లింగ్ కంపెనీ ఈ గూడ్స్ ని మొత్తం అమ్మేస్తే మనకి ప్రాబ్లం లేదు, కానీ అమ్మేసిందా అంటే ద గూడ్స్ ఆఫ్ 50,000 అవుట్ ఆఫ్ సచ్ పర్చేజెస్ రిమైన్ ఇన్ స్టాక్ ఆన్ ది అబౌవ్ బ్యాలెన్స్ షీట్ డేట్ అన్నారు. అంటే ఎవరి బ్యాలెన్స్ షీట్ లో ఉండిపోయింది స్టాక్? బెటర్ లిమిటెడ్ సెల్లింగ్ కంపెనీ. బెటర్ లిమిటెడ్. బెటర్ లిమిటెడ్ లో ఏ హెడ్ లో ఉండిపోయింది అక్కడ? ఫిక్స్డ్ అసెట్స్ సెట్ లో ఉంటుంది. స్టాక్ కరెంట్ అసెట్స్ సెట్ క్లోజింగ్ స్టాక్. కరెంట్ అసెట్స్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేసామా లేదా? ఎస్ సార్, కలిపేసాం సార్. అంటే ఇప్పుడు వాడి అసెట్స్ అన్ని మనకి అయిపోయి వాడి స్టాక్ కూడా మనది అయిపోయింది పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో. ఎస్ సార్, అయిపోయింది సార్. స్టాక్ వాల్యూ ఎంత? స్టాక్ వాల్యూ 50,000. మరి 50,000 ప్రాఫిట్ కలిపిన వాల్యూ ప్రాఫిట్ కలపని వాల్యూ? ప్రాఫిట్ కలిపిన వాల్యూ సార్ 25%. ఎందుకంటే వాడు ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్ వీడి దగ్గర ఉంటాయి కాబట్టి వీడి పర్చేజ్ కాస్ట్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్ కలిపి ఉంటది. అంటే 50,000 లో ప్రాఫిట్ కలిసిపోయింది. ఎస్ సార్. ఆ ప్రాఫిట్ ని ఎలిమినేట్ చేయాలి. ఎస్ సార్. సో బ్రాకెట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్పు. 50,000 లో ప్రాఫిట్ పోర్షన్ ఎంత అంటే ప్రాఫిట్ పోర్షన్ ఎంత అన్న 20% అన్నాడు వాడు. సో 25% అన్నాడు. 25% ఆన్ కాస్ట్ అంటే 25/100 వేయాలి కదా. కానీ ఇది ఏ ప్రైస్? కానీ ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 25/125 అయ్యాలి సార్. అంతే. సో ఎంత అవుతుంది వాల్యూ? 50,000 into 25 divided by 125. 10,000 సార్. 10,000 అవుతుంది. సో దీనికి ఎంట్రీ ఏంటి? 10,000. మనకి ప్రాఫిట్ గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. గుడ్ విల్ ఇక్కడ లేదు, ఇక్కడ ఆల్రెడీ నాకు ఎంట్రీలో ఉన్నది క్యాపిటల్ రిజర్వ్ కాబట్టి దాన్ని తగ్గించాలి. ఎస్ సార్, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ క్వశ్చన్, స్టాక్ రిజర్వ్ అంటే కరెంట్ అసెట్ ని అడ్జస్ట్ చేయాలి బ్రాకెట్ లో కరెంట్ అసెట్. ఎస్ సార్. మా అన్ని ప్రమాదకరమైన విషయాలు ఓకేనా, మనం అన్ని మిస్టేక్స్ చేస్తాం, జాగ్రత్తగా ఉండాలి. దీంతో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ అయిపోయాయి. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో బ్యాలెన్స్ షీట్ మీరు చేయండి నాన్న, ఎందుకంటే ఇది రెగ్యులర్ థింగ్. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ కి ఇక్కడ రాసిన ఎంట్రీస్ ప్రకారం మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఆల్రెడీ ఒక బ్యాలెన్స్ షీట్ అలా చేసి ఇంతకు ముందు నేను చెప్పాను. సో కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్తగా ఎంట్రీస్ ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ మీరు వర్కౌట్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నువ్వు మ్యూట్ చేసానా? నెక్స్ట్ పర్సన్ నాకు సెల్లింగ్ కంపెనీ బుక్స్ చెప్తాడు ఇప్పుడు. లోకేష్. yes sir. సెల్లింగ్ కంపెనీ బుక్స్ చేద్దామా? yes sir. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూసుకో. no sir. రైట్, ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ చదువు. నేను అందరూ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ ఎంట్రీస్ నోట్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నేను 10 seconds లో సెల్లింగ్ కంపెనీ బుక్ స్టార్ట్ చేస్తాను. మన క్వశ్చన్ కి అజంప్షన్ కంపల్సరీగా రాయాలి. అమాల్గమేషన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ మనం అజ్యూమ్ చేసుకుందామని రాయాలి. రైట్, ఓకే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ లో అడిగింది సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీసా లెడ్జర్సా? ఏమడిగారు నా లోకేష్? ledgers. సో హెడ్డింగ్ పెట్టేస్తే లెడ్జర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ పేరు బెటర్ లిమిటెడ్. రైట్, సో లెడ్జర్స్ అంటే అసలు ఎగ్జిస్టింగ్ బెటర్ లిమిటెడ్ లో ఉన్న లెడ్జర్స్ ని ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలన్న. ఓకేనా?
ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. సపరేట్ చేశాను పేజ్ ని. సో నేను పక్కన రాస్తాను లెడ్జెస్. సో ఫస్ట్ లైబిలిటీ సైడ్ రాస్తాను. ఏం లెడ్జర్ ఉన్నాయి లైబిలిటీ సైడ్? షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ ఓపెన్ చేస్తే ప్రతి లెడ్జర్ నాతో పాటు షేర్ క్యాపిటల్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయినా. బ్యాటల్ లిమిటెడ్ 10 lakhs, రైట్? ఇన్ ల్యాక్స్ అన్ని కూడా అన్ని ల్యాక్స్ లో మనం రాద్దాం. 10 lakhs. అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్. $8 lakhs. ये अदर liabilities. नेक्स्ट ईयर के लिए ओपनिंग बैलेंसेस इवे कितना है? बैलेंस शीट विल गो टू द नेक्स्ट ईयर కదా? Yes sir. 2 lakhs. నెక్స్ట్ అలాగే ఫిక్స్డ్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్స్ నిల్, సారీ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు. కరెంట్ అసెట్స్ డైరెక్ట్ గా రాసేస్తున్నాను. కరెంట్ అసెట్స్ 5 lakhs. సో లోకేష్, సో లెడ్జర్స్ బెటర్ లిమిటెడ్ సెల్లింగ్ కంపెనీ బుక్స్ లో ఉన్న ప్రతి లెడ్జర్ ఓపెన్ చేశాను బ్యాలెన్స్ షీట్ లో. ఓకేనా? షార్ట్ కట్ మళ్ళీ డిస్కస్ చేద్దానన్నా. సో ముందు ఇక్కడ ఉన్నదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో వీటిలో ఫస్ట్ థింగ్ మనం రాయాల్సిన ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎంట్రీ ఏంటి? ఏ ఎంట్రీ సార్? ఏందన్నా? అది బోనస్. బోనస్. ఎందుకంటే బోనస్ తర్వాత అమాల్మేషన్ జరిగింది అంటే ఫస్ట్ బోనస్. సో బోనస్ కి ఎంట్రీ ఏంటి? రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్. సో రిజర్వ్స్ ఎంతైనా బోనస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 10,000 షేర్స్ ఉన్నాయి. సో 1 share ఫర్ ఎవ్రీ 2 held ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంతనా? 100 rupees. సో అంటే ఎంత అవుతుంది? 5 lakhs. సో క్యాపిటల్ పెరుగుతుందండి. సో బై రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 5 lakhs. ఓకేనా? ఇది ఫస్ట్ ఎంట్రీ. బోనస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మన ప్రాసెస్ లో నెక్స్ట్ ఏం వెళ్ళాలి? ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ ఇంటూ రియలైజేషన్ అకౌంట్. అసెట్స్ ఆల్రెడీ ఓపెనింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని ఎక్కడ పంపించేయాలి? రియలైజేషన్. సో దీంతో ఈ అసెట్స్ లెడ్జర్ క్లోజ్. అలాగే కరెంట్ అసెట్స్ అన్నింటిని కూడా పంపించేయాలి. ఎక్కడికి? మొత్తం అసెట్స్ అన్ని పంపించాలంటే మొత్తం పంపించేయాలి కదా? ఎస్ సార్. సో కొత్త లెడ్జర్ ఓపెన్ చేస్తాను. ఏంటో లెడ్జర్? రియలైజేషన్ అకౌంట్. సో రియలైజేషన్. అమ్మ ఎంట్రీనే మనం లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం, అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? సో ఎంట్రీ రిలేషన్ టు అసెట్స్ కదా, అసెట్స్ ని క్రెడిట్ చేస్తాం, రిలేషన్ డెబిట్ చేస్తాం. టు ఫిక్స్డ్ అసెట్స్ 15 lakhs టు కరెంట్ అసెట్స్ 5 lakhs. అలాగే సెకండ్ నెక్స్ట్ ఎంట్రీ అయినా అసెట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్. సో లయబిలిటీస్, అదర్ లయబిలిటీస్, రైట్? ఓన్లీ అదర్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్ 2 lakhs. దీంతో లెడ్జర్ క్లోజ్. సో రిలేషన్ అకౌంట్ లో బై అదర్ లయబిలిటీస్. అసెట్స్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ అయిపోయాక థర్డ్ ఎంట్రీ ఏంటన్నా? పీసీ డ్యూస్. పీసీ కన్నా ముందు సెటిల్మెంట్ ఆఫ్ అదర్ అసెట్స్, అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉండాలి కదా? అవి ఏమైనా ఉన్నాయి క్వశ్చన్ లో? లేవు సార్. లేవు, రైట్. ఆ 3, 4 లేవు నన్ను ఎంట్రీ సీక్వెన్స్ మాట్లాడుకుంటే. సో థర్డ్ ఎంట్రీ పీసీ డ్యూ. సీక్వెన్స్ ప్రకారం మాట్లాడుకుంటే పీసీ డ్యూ. పీసీ డ్యూకి ఎంట్రీ ఏంటి? బెస్ట్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. రిలేషన్. సో రిలేషన్ లో ఇక్కడ చూసి తెలిసిపోతుంది 20 - 2 18 lakhs ఉన్న దీన్ని మనం అమ్మేసామని అర్థం. బై బెస్ట్ లిమిటెడ్. ఓకేనా? ఎంట్రీ అదే కదా, బెస్ట్ లిమిటెడ్ టు రిలేషన్. రిలేషన్ లో క్రెడిట్ సైడ్ బై బెస్ట్ లిమిటెడ్. ఎంతకు అమ్మేసాం? 15 lakhs. 15 lakhs. సో ఇంకో కొత్త లెడ్జర్ ఓపెన్ అయింది. ఏంటో లెడ్జర్? బెస్ట్ లిమిటెడ్. బెస్ట్ కంపెనీ పేరు ఓపెన్ అయింది. రైట్? 15 lakhs ఓపెన్ అయిందా? ఎనీ డౌట్స్? నో సార్. రైట్. సో తర్వాత ఎంట్రీ అయింది అన్న. సో బెస్ట్ లిమిటెడ్ నుంచి మనకి ఏమొస్తుంది? పీసీ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్. సో ఎంట్రీ ఏమొస్తుంది దానికి?
equity shares of equity shares of Best Limited account debit to Best Limited. Best Limited. So by equity shares of Best Best Limited. 15 lakhs. సో దీంతో ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయి ఇంకో కొత్త లెడ్జర్ ఓపెన్ అయింది, దాని పేరు ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఆఫ్ బెస్ట్ లిమిటెడ్ అయినా కొత్త లెడ్జర్ ఓపెన్ అయిందని అసెట్. నా దగ్గరకు ఒక అసెట్ వచ్చింది అనమాట, ఈక్విటీ షేర్స్ అనే అసెట్ వచ్చింది కంపెనీ దగ్గరికి. సరే ఈక్విటీ షేర్స్ లైబిలిటీ కదా, ఇష్యూ చేసేవాడికి లైబిలిటీ, తీసుకునేవాడికి అసెట్. మా అర్థమవుతుందా? టు బెస్ట్ లిమిటెడ్ 15 lakhs. ఓకేనా? నెక్స్ట్ నాన్న, దీంతో మనకి రెగ్యులర్ ఎంట్రీస్ అన్ని అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకేముంటాయి? లిక్విడేషన్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ లో? లేవు సార్. లేవు. ఇంకా మిగిలిందంటే సెటిల్మెంట్ కదా. Yes sir. సెటిల్మెంట్ లో ఎవరున్నారు నాకు? సెటిల్మెంట్ లో Equity shareholders. ఈక్విటీ షేర్ హోల్డర్. ఈక్విటీ షేర్ సంబంధించి లెడ్జెస్ ఏమేంటి? Equity share capital, reserve surplus, and realization account. ఈ మూడింటిని కన్సాలిడేట్ చేసేయాలి. ఈ మూడింటిని ఏ లెడ్జర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి? Equity shareholders. వెరీ గుడ్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాపిటల్ క్రెడిట్ లో ఉందన్న. సో టోటల్ 15 lakhs క్యాపిటల్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. లెడ్జర్ క్లోజ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ 15 lakhs. అలాగే రిజర్వ్స్ 8 - 5 3 lakhs. సో ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. లెడ్జర్ క్లోజ్. అలాగే రియలైజేషన్ లో 20 - 17. సో ఇట్ సైడ్ ఉంది నాన్న. ఓకేనా? లాస్. సో ఇది కూడా ఈక్విటీ షేర్స్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో డెబిట్ అవుతున్నాడు, అబ్జర్వ్ చేయండి. ఈక్విటీ షేర్స్ ఏమవుతున్నాడు? డెబిట్ అవుతున్నాడు, లాస్ కాబట్టి. సో టు రియలైజేషన్ 3 lakhs. అంతేనా కాదనన్నా? Yes sir. సో మొత్తానికి అల్టిమేట్ గా ఈక్విటీ షేర్స్ కి ఎంత ఇవ్వాలి అంటే 15 + 3 18, 18 - 3 15. ఓకేనా? మరి 15 lakhs కి ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నాయి? ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్ బెస్ట్ లిమిటెడ్ దగ్గర, సారీ సెల్లింగ్ కంపెనీ దగ్గర ఏమున్నాయి? Equity shares of Best Limited. ఈక్విటీ షేర్ బెస్ట్ లిమిటెడ్. వీటిని వాటికి ట్రాన్స్ఫర్ చేస్తాం బై ఈక్విటీ షేర్ హోల్డర్స్. 15 lakhs ట్రాన్స్ఫర్ చేస్తే ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఈక్విటీ షేర్స్ ఆఫ్ బెస్ట్ 15 lakhs. దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయాయి. సో మొత్తం లెడ్జర్స్ అన్ని 0 అయిపోయాయి. ఓకేనా? లోకేష్, ఎనీ డౌట్స్? No sir. రైట్. సో నోట్ చేయండి, ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అందరికి అర్థమైందో లేదో చెక్ చేసుకొని. సో మన ఎంట్రీస్ నే లెడ్జర్స్ రూపంలో పోస్ట్ చేసాం. లోకేష్, నేను క్వశ్చన్ అడుగుతాను. Yes sir. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని లెడ్జెస్ ఓపెన్ చేయాలా? No sir. అంటే ఇన్ని లెడ్జెస్ అవసరం లేదు. ఇన్స్టిట్యూటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ఈ లెడ్జెస్ అన్ని బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లెడ్జెసే కదా. లైక్ క్యాపిటల్ గానీ, రిజర్వ్స్ గానీ, అదర్ ఈ సింపుల్ గా రిలేషన్ కి లేదా షేర్ హోల్డర్స్ కి వెళ్ళిపోయే లెడ్జెసే కాబట్టి ఇవి ఏమి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాట్ ఆర్ ద లెడ్జెస్, రిలవెంట్ లెడ్జెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం చేయాల్సింది ఏమేంటంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ లో అయితే రిలేషన్, బెస్ట్ లిమిటెడ్, ఈక్విటీ షేర్స్ ఆఫ్ బెస్ట్ లిమిటెడ్, సెటిల్మెంట్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంతే. ఇవి మాత్రం ఓపెన్ చేస్తే చాలా. కాకపోతే ఇవి ఓపెన్ చేసిన ఎంట్రీస్ అన్ని మైండ్ లో ఊహించుకుంటూ సింగిల్ ఎంట్రీ పాస్ చేయాలి, అంటే 1 సైడ్ ఎంట్రీ పాస్ చేయాల్సి వస్తుంది. అది నువ్వు జాగ్రత్త పడాలి. లైక్ ఎసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంది, ఈ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే రిలేషన్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఒక సైడ్ రాస్తాను, ఇంకో సైడ్ ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఈ లెడ్జర్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమైంది? క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఈ లెడ్జర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ లో ఎగ్జిస్టింగ్ సెల్లింగ్ కంపెనీ లెడ్జర్స్ అసలు అవసరమే లేదు, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎలా క్లోజ్ అవుతాయో చూపించాలి. అర్థమవుతుందా? సో ఎలా క్లోజ్ అవుతున్నాయో చూపించాలి కాబట్టి అవి 1 సైడ్ ఎంట్రీ అవుతూ ఉంటది. సో 2 సైడ్ ఎంట్రీస్ ఇక్కడ ఏమైనా 2 లెడ్జర్స్ మనం ఓపెన్ చేస్తే 2 చూపిస్తాం నాన్న. లేదా 1 సైడ్ లెడ్జర్స్ అయితే కనుక, అంటే లైక్ నా ఉద్దేశం ఇవి ఒక్క ఎంట్రీస్ ఇవన్నీ లెడ్జర్స్ ఏమవుతాయి నాన్న? క్లోజ్ అయిపోతాయి. 1 టైమ్ తో 1 ఎంట్రీ. సో 1 సైడ్ రాస్తే ఇవి క్లోజ్ అయిపోతాయి. ఇవి ఏవి మనం అసలు ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ దీస్ లెడ్జర్స్ ఓన్లీ. రిలేషన్, బెస్ట్ లిమిటెడ్, equity shares of best limited, equity share holders.
క్లియర్ లోకేష్? ఎస్ సార్. రైట్. యాక్షన్ చేయండి. అర్థమైందమ్మా ఏం చెప్పానా? Yes, sir. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Right. Question number 9. Illustration number 9. Concentrate చేయాలి. Illustration number 9. The following are the summarized balance sheet of P Limited and Q Limited as on 31st March 2011. Hello. Share capital, equity shares of 10 each. రెండు కంపెనీస్ అని PQ లో ఇచ్చారు. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డిబెంచర్స్, కరెంట్ లయబిలిటీస్, ట్రేడ్ పేబుల్స్ ఇచ్చారు. అలాగే అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ ఇచ్చి ఇంకా కొంచెం డీటెయిల్స్ చెప్తాను నేను ఇక్కడ. ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ట్రేడ్ పేబుల్స్ యాజ్ అంటాడు. మన క్వశ్చన్ లో బ్యాలెన్స్ షీట్ లో ట్రేడ్ రిసీవబుల్, ట్రేడ్ పేబుల్ ఇచ్చాడు కదా. అసలు ట్రేడ్ రిసీవబుల్ అంటే దానిలో రెండు ఉన్నాయంట. ఒకటి డెటార్, రెండు బిల్స్ రిసీవబుల్. అలాగే ట్రేడ్ పేబుల్ లో రెండు ఉన్నాయంట. ఒకటి క్రెడిటార్, రెండు బిల్స్ పేబుల్. సో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్న హెడ్ కాకుండా ఇంటర్నల్ గా కూడా ఇస్తున్నట్టు డేటా. ద ఫిక్స్డ్ అసెట్స్ ది నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ బోత్ ది కంపెనీస్ ఆర్ టు బి రీవాల్యూడ్ అట్ 15% అబౌవ్ ది బుక్ వాల్యూ. సో రెండు కంపెనీలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ ని రీవాల్యూ చేయమంటున్నాను. రీవాల్యూ చేయమన్నాడు. ఎమాల్గమేషన్ లో పర్పస్ లో పెంచుకుని తీసుకెళ్తున్నానని చెప్పట్లేదు వాడు. రీవాల్యూ చేయమంటున్నాడు. రైట్. అలాగే ఇన్వెంటరీ ఇన్ ట్రేడ్ డెటార్స్ ఆర్ టు బి టేకెన్ ఓవర్ అండ్ ఇది టేకెన్ ఓవర్. Inventory in trade and debtors are taken over at 5% lesser than the book value. Both the companies are to pay 10% equity dividend. Preference dividend having been already paid. Preference already paid చేశారంటే dividend. Equity dividend had to pay చేయాలంట మనం. Right? Both the companies dividend pay చేయాలి. అలాగే assets ని revalue చేయాలి. ఇవి రెండు transactions. మధ్యలో ఇచ్చింది ఇదేమో assets and liabilities taken over. It is related to అమాల్గమేషన్, ఇన్కార్పొరేషన్ గురించి. మా అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పాయింట్. సో ఇది కూడా అమాల్గమేషన్ లో పార్ట్. మనం చెప్పలేదు. సో ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ బోత్ ది కంపెనీస్ ఆర్ రీవాల్యూడ్ 50% అబౌవ్ బుక్ వాల్యూ అన్నట్టు తప్ప సో క్లియర్ గా మనకు చెప్పాడు వాడు. సో ఇట్ ఈజ్ అంటే దాన్ని అసెట్ ఎంత ఎక్కువ తీసుకెళ్తున్నాను నేను అని చెప్పాడు. అలా చెప్పలేదు. అసెట్స్ తీసుకెళ్తాడు. రీవాల్యూ మనం ఎంట్రీ రాశాక తీసుకెళ్తాడు. అంటే రీవాల్యూషన్ రిజర్వ్ క్రియేట్ అవుతుంది అంతేనా? అర్థమవుతుందా? అమాల్గమేషన్ లో పార్ట్ కింద దాన్ని మనం సపరేట్ గా చూడాలి. రైట్. ఇంకా ఏం చెప్తాడు? ఆఫ్టర్ ది అబౌవ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గివెన్ ఎఫెక్ట్ టు P Limited will absorb Q Limited on the following terms. సో PQ కొనేసిందని P Limited will absorb Q Limited. సో Q వెళ్ళి P లో కలిసిపోయింది. సో కలిసిపోయినప్పుడు మరి పర్చేసింగ్ కంపెనీ P Limited ఇదే పర్చేసింగ్ కంపెనీ. సో పర్చేసింగ్ కంపెనీ టర్మ్స్ ప్రకారం ఏమి ఇస్తుందో మాట్లాడాలి కదా. సో దానికోసం కొన్ని టర్మ్స్ చెప్తాడు. 1, 2, 3, 4 and 4 పాయింట్స్ చెప్తాడు. ఫస్ట్ పాయింట్, equity shares of 10 each will be issued by P Limited at par against the 6 shares of Q Limited. Q లో 6 షేర్స్ ఉంటే 8 షేర్స్ ఇస్తామంట. ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ అంట. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఫిక్స్ అయిపోయి ఎంత అమౌంట్ చెప్పేశాడు. అంటే ఈక్విటీ షేర్స్ కి ఎంత ఇస్తాడో క్లారిటీ చెప్పేశాడు. 2, 10% preference shares of Q Limited will be paid at 10% discount by issue of 10% preference shares of 100 each at par in P Limited. సో Q Limited లో ఉన్న ప్రిఫరెన్స్ షేర్స్ ని డిస్కౌంట్ పే చేస్తా, అంటే తగ్గించి పే చేస్తా. రైట్. కానీ తగ్గించిన అమౌంట్ కి P Limited షేర్లు పార్కి ఇష్యూ చేస్తుంది. నన్ను రెండు విషయాలు ఉంటాయి అక్కడ. మనం సెల్లింగ్ కంపెనీకి ఎంత పే చేస్తున్నాం అనేది ఒక పాయింట్, పర్చేసింగ్ కంపెనీ ఏం ఇష్యూ చేస్తుంది అనేది ఒక పాయింట్. సెల్లింగ్ కంపెనీకి ఎంత పే చేస్తామంటే 10% డిస్కౌంట్ తగ్గించి పే చేస్తాం. పర్చేసింగ్ కంపెనీ ఏం పే చేస్తుందంటే పార్ పే చేస్తున్నాను. ప్రీమియం కాదు, డిస్కౌంట్ కాదు, పార్. రైట్. 3, 12% debentures of Q Limited are to be prepaid at 8% premium. Liability in excess తీసుకున్నాడు by 12% debentures in P Limited issued at a discount of 10%. అక్కడ అబ్జర్వ్ చేయాలి. సెల్లింగ్ కంపెనీలో ఉన్న డిబెంచర్స్ కి 8% ప్రీమియం, ఎక్సెస్ 8% పే చేస్తాం. ఎలా పే చేస్తాం?
పర్చేసింగ్ కంపెనీలో డిబెంచర్లు ఇష్యూ చేస్తాం. ఎలా ఇష్యూ చేస్తాం? డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తాం, పార్కి కాదు. రైట్. సో రెండు విషయాలు ఉంటాయి నాన్న. సెల్లింగ్ కంపెనీలో ఉన్న అమౌంట్ ఎంత, పర్చేసింగ్ కంపెనీ ఏమి ఇస్తుంది. సో రెండింటిని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4th పాయింట్. 30,000 rupees is to be paid by P Limited to Q Limited for liquidation expenses. 30,000 is to be paid by P Limited to Q Limited. బర్న్ బై P అలా. ఆక్సిజన్ దీని అర్థం ఏంటి? ఎవరు పే చేస్తారు లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్? క్యూ లిమిటెడ్ పే చేసే సార్, దాన్ని పి లిమిటెడ్ రియంబర్స్ చేస్తుంది. అంటే అల్టిమేట్ గా పే చేసింది ఎవరు? పి లిమిటెడ్. P Limited పర్చేసింగ్ కంపెనీ, అంతేనా కదా? ఎస్ సార్. పర్చేసింగ్ కంపెనీ బేర్ చేసింది కాబట్టి రియంబర్స్ చేసింది, అంతే కదా అర్థం. అంతేగాని సో మనం మళ్ళీ దీన్ని పే చేసింది క్యూకి, కానీ క్యూ పే చేసిందని అనుకో. క్యూ పే చేసింది, దాన్ని పి రియంబర్స్ చేసింది, అంటే అల్టిమేట్ గా ఎక్స్పెన్స్ బేర్ చేసింది పి. ఎస్ సార్. రైట్. Sundry creditors of Q Limited include 10,000 due to P Limited is the intercompany owns general thing. Prepare A. Journal entries in the books of purchasing company, sorry P Limited, అదే purchasing company P Limited. Journal entries అంటే books of purchasing company అడుగుతున్నారు. అలాగే statement of consideration payable by P Limited. Statement of consideration అంటే PC statement. రైట్. సో ఎప్పుడు మనం బి చేసాకే ఏ చేస్తాం, కానీ పీసీ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యాకే మనం జనరల్ ఎంట్రీస్ అనేవి రాస్తాం అనేది క్వశ్చన్. బ్యాలెన్స్ షీట్ కూడా అడగల, ఓన్లీ జనరల్ ఎంట్రీస్, పీసీ స్టేట్మెంట్. రైట్. అందరూ క్వశ్చన్ చదవండి ఫస్ట్ జాగ్రత్తగా, మళ్ళీ ఒకసారి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సాయి కిరణ్ చేద్దాం అనేసి అమ్మ. సాయి కిరణ్ రైట్. వాయిస్ వినపడుతుంది కదా సాయి కిరణ్? రైట్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 9. సో ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఎప్పుడు ఏం చేయాలి? పీసీ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్ లో పీసీ మనం క్యాలిక్యులేట్ చేయాలా, మరి క్లియర్ గా అంటే అమౌంట్స్ క్లియర్ గా చెప్పేశాడా లేదా? పేమెంట్స్ మెథడ్. ఎందుకంటే మనకి అసెట్స్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ గా వాడు ఏ షేర్లకి ఎన్ని షేర్లు ఎంత అమౌంట్ అన్ని వాడికి క్లియర్ గా చెప్పేశాడు. అది చెప్పేస్తే మనం దాన్ని ఏమంటాం? పేమెంట్స్ మెథడ్. రైట్. So to whom? Calculation. Amount found. Fill చేద్దాం ఫస్ట్. సో ఎవరెవరిని కొనేస్తున్నారు ఇక్కడ? PQ కొనేస్తుంది. రైట్. సో ఇప్పుడు PQ లిమిటెడ్ లో ఎవరెవరికి పేమెంట్ చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్, అలాగే ప్రిఫరెన్స్ కూడా ఉన్నారు. రైట్. ఇద్దరిని చేద్దాం. ఫస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ చేద్దాం. నాట్ అన్ ఇష్యూ, ఎవరు ఫస్ట్ చేస్తే అర్థం లేదు. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ సంబంధించిన పాయింట్ నెంబర్ 1, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో పాయింట్ నెంబర్ 1. ఓకేనా? ఏం చెప్తున్నాను? 8 equity shares of 10 each will be issued by P Limited at par against the 6 shares in Q Limited. So Q Limited is ఎన్ని షేర్లు ఉన్నాయి? 30,000. సో ఎలా అది చేయాలి? క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి. 10 30,000. ఓకేనా? ఉంటే ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తున్నాడు? By 6 into 8. Divided by 6 into 8. 8 by 6. 8 by 6. Okay, 8 shares for every 6 held. Yes sir, 8 by 6. At par against 6 shares. Okay, now 8 by 6. Very good. 8 by 6. Next, into 10 rupees. So फिर नहीं अंत issue చేస్తున్నాడు? 10 rupees. 10 rupees. అది కంపెనీ వాల్యూ చెప్పుకుంటే దాని వాల్యూ ఇస్తాను. కంపెనీ వాల్యూ స్పెసిఫిక్ గేమ్ లేదు కాబట్టి వీడే ఇస్తున్నట్టు. ఓకేనా? 4 lakhs. అమౌంట్ 4 lakhs. సో ఫామ్ ఎన్ని షేర్స్ అవుతున్నాయి చూడండి. 40,000 equity shares of P Limited at the rate of 10 rupees each.
10 rupees each. Right, next. 2. Preference shareholders. Preference shareholders. Preference shareholders ki sentence point number 2. 10% preference shareholders of Q Limited will be paid at 10% discount అన్నారు. అసలు బ్యాలెన్స్ షీట్ లో 10% preference shares of Q Limited ఎంత ఉన్నాయి? 1 lakh. సో వాడికి డిస్కౌంట్ కి పే చేస్తా అంటే -10%. 10%. మైనస్, ఓకేనా? అయితే ఈ అమౌంట్ ని ఎలా పే చేస్తున్నావు? Preference shares of 100 ఈచ్ అట్ పారే కదా, అంటే డివిజన్ 100 into 100. ఇంటూ 100 నెంబర్ ఆఫ్ షేర్స్ తెలియడం కోసం చేసాం, లేకపోతే డైరెక్ట్ అమౌంట్ వేస్తే ప్రాబ్లం లేదు. 90,000. ఫామ్ ఏమని రాయాలి ఇప్పుడు నేను? 900 preference shares వెరీ of గుడ్. P Limited at the rate of 100 each. 900 10% preference shares at the rate of 100 each. 100 each. Right. Next point number 3 and 4. No sir. PC got So దేని PC కి సంబంధం లేని పాయింట్స్. 4,90,000. The PC is 4,90,000 over. PC over. అంతే కదా? Yes sir. Any doubts? No sir. Right. So next ఏం చేయాలి? Journal entries. In the books of ఎవరి బుక్స్ లో జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు? P. పర్చేసింగ్ కంపెనీ, రైట్? P Limited. పర్చేసింగ్ కంపెనీ P Limited లో అమాల్గమేషన్ కన్నా ముందు ఒక పాయింట్ చెప్పాడు వాడు, జాగ్రత్తగా పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ ఎంట్రీ అమాల్గమేషన్ ఎంట్రీస్ రాయడానికి కన్నా ముందు ఫస్ట్ ఎంట్రీ ఏం రాయాలి? Revaluation. ఇద్దరు కంపెనీలు రివాల్యూ చేశారు, మనం అడుగుతున్న ఒక కంపెనీ కంటే ఆ బుక్స్ లో ఎంట్రీ రాసేయాలి, వేరే బుక్స్ లో మనకి ఎంట్రీ అవసరం లేదు, ఓకేనా? Yes sir. సో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఉన్న అసెట్ కూడా ఏం చేశాడు? Revaluation. సో రీవాల్యుయేషన్, ఫిక్స్డ్ అసెట్ వాల్యుయేషన్. సో పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఉన్న ఫిక్స్డ్ అసెట్ ఎంత? 7 lakhs. అది ఎంతకి రీవాల్యూ చేశాడు? Plus 15%. సో అప్పుడు ఎంట్రీ అవసరం ఫిక్స్డ్ అసెట్ ని పెంచితే Fixed assets account debit to revaluation reserve. వెరీ గుడ్. 7 lakhs into 15%. 115% డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది, ఓకేనా? Sir 15% और पेंशन get sir. ఏంటన్నా? Already 100% ఉండడం కాబట్టి 15% పెంచాలి. అందుకే 115 వేస్తే డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఓకే, మనం పెంచాల్సింది అన్న. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే రైట్ రైట్. 15% ఎంత? 1,05,000. 1,05,000. సో టోటల్ వాల్యూ నేను సపరేట్ గా మళ్ళీ వేసుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో వేస్తాను, రైట్? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత అన్న? 1,05,000. 1,05,000. సో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో ఇది రీవాల్యుయేషన్ రిజర్వ్ అని రాయాలి, ఓకేనా? అసెట్ ని రీవాల్యూ చేస్తే రీవాల్యుయేషన్ రిజర్వ్ రాస్తాం. Yes sir. సెకండ్ ఎంట్రీ. సో దీంతో పాటు అసెట్ ని పెంచాలన్నా దాంతో పాటుగా ఇన్వెంటరీ అవి తీసుకెళ్దాం అనేది వేరే ఇష్యూ, అది అమాల్గమేషన్ రిలేటెడ్. బోత్ కంపెనీస్ ఆర్ టు పే 10% డివిడెండ్ అంటే వీడు కూడా పే చేయాలి డివిడెండ్. Yes sir. డివిడెండ్ పేమెంట్ కి ఎంట్రీ Dividend to bank. డివిడెండ్. సో ఎంట్రీ ఈక్విటీ Dividend to bank. డివిడెండ్. అర్థం కోసం ఈక్విటీ అని రాస్తారు. ఈక్విటీ డివిడెండ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎంత ఈక్విటీ డివిడెండ్? 60,000. సో P Limited క్యాపిటల్ 6 lakhs ఉంది. సో దాని మీద ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డివిడెండ్ అని చెప్పాడు? 10%. 60,000. అలాగే ఈ ఈక్విటీ డివిడెండ్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? P&L. క్లోజింగ్ ఆఫ్ డివిడెండ్. సో P&L to equity dividend. P&L అనేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఉంది పేరు. సో అక్కడ ఏ పేరు ఉంటే అది వాడాలి. Reserve surplus. సో మన ఫార్మేట్ ఎప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉండబట్టి ఉండాలి, ఓకేనా? Yes sir. రైట్, అయిపోయింది. దీంతో ఇవి అడిషనల్ గా కాదు, అసలు ముందు అమాల్గమేషన్ కన్నా ముందు జరిగిన ఎంట్రీస్. ఇప్పుడు మన అమాల్గమేషన్ ఎంట్రీస్ గురించి మనం మాట్లాడుకోవాలి, రైట్? Yes sir. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదే కష్టమైన విషయం. పీసీ డ్యూ గురించి కాదు నేను చెప్పేది. ఇన్కార్పొరేషన్ టైంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటే జాగ్రత్తగా చేయాలి. Yes sir. ఫస్ట్ పీసీ డ్యూ చెప్పు, ఎంత అమౌంట్ పీసీ? 4,90,000. Business purchase to రాసేద్దాం. liquidator of బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు లిక్విడేటర్ ఆఫ్ Q. Q Limited. అమౌంట్ 4,90,000. 4,90,000. రైట్, ఇప్పుడు నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నాకు చెప్పాలి. ఇప్పుడు మనం రాసేది ఇన్కార్పొరేషన్ అంటే సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ లైబిలిటీస్ తీసుకొచ్చి కవర్ బుక్స్ లో యాడ్ చేస్తున్నాం, పర్చేజింగ్ కంపెనీ బుక్స్ లో యాడ్ చేస్తాం, ఓకేనా? Yes sir. ఫిఫ్త్ ఇన్కార్పొరేషన్. Fixed assets account debit. 1 second.
సో దీనిలో సెల్లింగ్ కంపెనీ గురించి మనం మాట్లాడాలి. ఏదైనా అసెట్ లైబిలిటీ ఫస్ట్ తీసుకెళ్ళలేదని ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్పాడా? నో సార్, లేదు, ఇవి మాత్రమే తీసుకెళ్తున్నాను. రెండిట్లో ఎలాగని చెప్పచ్చు, రెండు యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ, జాగ్రత్తగా వచ్చారు. ఒకటి, నేను అసెట్ ని తీసుకెళ్ళలేదు అని చెప్పొచ్చు. రెండు, ఇవి మాత్రమే తీసుకెళ్తానని చెప్పొచ్చు. దాని అర్థం కొన్ని తీసుకెళ్తున్నట్టు. రెండు సెంటెన్స్ ఏదైనా ఒకటే కదా దాని అర్థం. సాయికి అర్థమవుతుంది, చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. సో ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ లో ఇవి మాత్రమే, దీస్ అసెట్స్ ఆర్ ఓన్లీ టేకెన్ అంటాడు. లేదు కొన్నిసార్లు అంటాడు దీస్ అసెట్స్ ఆర్ నాట్ టు బి టేకెన్ అంటాడు. అంటే రెండింటికి అర్థం ఏంటంటే కొన్ని అని చెప్పడం ఒక అర్థం, లేదా ఇవి నేను తీసుకెళ్ళట్లేదు. దాని అర్థం రెండింటిలో, రెండు సెంటెన్స్ లో ఉన్న అర్థం ఒకటి ఏంటంటే ఉన్న వాటిలో నేను కొన్ని తీసుకెళ్తున్నాను అని అర్థం. ఓకేనా? అలా రెండు సెంటెన్స్ ఎక్కడ ఏమి లేవు కాబట్టి సో దాని అర్థం మనం అన్ని అసెట్స్ తీసుకెళ్తున్నాం. రైట్. సో ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ని పట్టుకెళ్ళిపోతాం. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డెబిట్. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేషన్. సెల్లింగ్ కంపెనీ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత? 2,50,000. సో 2,50,000 తీసుకెళ్ళిపోతాను. ఏమైనా వాల్యూ ఏమైనా మార్చాడా? ప్లస్ 15%. ప్లస్ 15 ఎందుకు చేయాలి? రీవాల్యూ చేసి తీసుకెళ్తున్నాడు కదా సార్. రీవాల్యూ చేసి వీటి తీసుకెళ్ళట్లేదు. రీవాల్యూ చేస్తుంది, వాడి రీవాల్యూ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ వాడి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ మారిపోయి ఉంటుంది కాబట్టి మారిపోయిన అసెట్ ని తీసుకెళ్తున్నాడు. రైట్. సో 2,50,000 ఇంటూ 115%. సార్ 115 వేసేది ఎందుకంటే డైరెక్ట్ ఇంక్లూడింగ్ 100 వాల్యూ కావాలి కాబట్టి. సో ఎంత అవుతుంది చూడండి? 2,87,500. 2,87,500. రైట్. నెక్స్ట్ ఇంకా అసెట్స్ ఏమున్నాయి చూడు. ఇన్వెస్ట్మెంట్స్ ఎంతనా? 80,000. సో ఏమైనా మార్పు ఉందా దానికి ఏమైనా? నో సార్, ఎక్కడ ఏమి చెప్పలేదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్వెంటరీ ఎంతనా? 3,04,000. సో వాడికి బుక్స్ లో ఉన్న వాల్యూ 3,20,000 minus 5%. 3,20,000 ఇంటూ 95% డైరెక్ట్ గా వేసి లేదా -5% ఏదైనా ఒకటి. ఎంత అవుతుంది? 3,04,000. 3,04,000 ఇన్వెంటరీ వాల్యూ. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ అనే కన్నా ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ లో నీకు డేటాస్ ని సపరేట్ చేశారు కాబట్టి సపరేట్ గా రాసుకుందాం మనం. అంటే లైక్ బిల్స్ రిసీవబుల్ సపరేట్ గా, డేటా సపరేట్ గా రాద్దాం. ఎందుకంటే మనం మైనస్ చేయాల్సింది డేటాస్ ని, ట్రేడ్ రిసీవబుల్స్ మొత్తాన్ని కాదు. సాయికి అంతేనే కదా? కానీ బిల్స్ రిసీవబుల్ అమౌంట్ ఎంతో తెలియజేస్తారు సపరేట్ గా. పక్కన సపరేషన్ ఇచ్చాడు కదా, పక్కన టేబుల్ బ్యాలెన్స్ షీట్ కి సపరేషన్ అంతా చదువుకున్నాం కదా. ఓకే. బిల్స్ రిసీవబుల్ ఎంత అన్న? క్యూ లిమిటెడ్ 20,000. సో మరి డేటాస్ ఎంత ఉంది అక్కడ? 1,90,000. సో దాన్ని ఎంతకి తీసుకెళ్తున్నాడు వాడు? 1,80,500. 95% వాల్యూకి తీసుకెళ్తాడు. సో ఎంత అవుతుంది? 1,80,500. 80,000. Yes sir. 1,80,500. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఇది తీసుకెళ్ళట్లేదు నేను చెప్పలేదు అలా అని చెప్పి వేరే వాల్యూస్ ఏమి ఇవ్వడు. క్యాష్ అండ్ బ్యాంక్ ఎప్పుడు ఫుల్లీ 40,000. లిక్విడేటెడ్ వాల్యూ 40,000. సో అసెట్స్ అన్ని రాసేసాం. ఇంకేమైనా అసెట్స్ ఉన్నాయా? నో సార్. రైట్. ఒక లైన్ స్పేస్ డివిడెండ్ పే చేశాడు కాబట్టి క్యాష్ వాల్యూ తగ్గుతుంది కదా సార్. వెరీ గుడ్. అవునాను. మరి 40,000 లో నుంచి డివిడెండ్ వాడు 2 ట్రాన్సాక్షన్స్ ఇందాక చెప్పాను. ఫిక్స్డ్ అసెట్స్ ట్రాన్సాక్షన్ వాడే చేశాడు, డివిడెండ్ ట్రాన్సాక్షన్ వీడే చేశాడు. మరి 2 చేస్తే కదా నేను ఇందాక చెప్పాను ఎంట్రీ రాసేటప్పుడు మనం మిస్టేక్స్ చేస్తాము. సాయి కిరణ్ చెప్పానా? సాయి కిరణ్ కాన్సన్ట్రేట్ చేయమని. రైట్. ఎంత డివిడెండ్ పే చేసి ఉంటుందో చెప్పు, కరెక్ట్ గా చెప్పు. 30,000. 30 60? 30 సార్. 30. ఎందుకని ఇది ఎవరికి సంబంధించిన పాయింట్ ఇది? ఫ్యూ. సో 40 - 30 దట్ ఈక్వల్స్ రిమైనింగ్ క్యాష్ అవుతుంది 10,000 పట్టుకెళ్తుంది. అంతే తప్ప 40,000 కాదు. ఓకేనా? చెక్ చేయి ఇంకేమైనా ఉన్నాయేమో, కంగారు పడకుండా. చేస్తే నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఏమన్నా ఇవ్వండి సార్. ఒక లైన్ గ్యాప్ ఒకవేళ గుడ్ విల్ వచ్చే అవకాశం ఉంటుందో లైన్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. రైట్. నెక్స్ట్ అసెట్స్ అయిపోయినాయి. లయబిలిటీస్ 12% డిబెంచర్స్. 12% డిబెంచర్స్. కాన్సన్ట్రేట్ చేసి సమాధానం చెప్పు ప్లీజ్.
12% డిబెంచర్స్ వాల్యూ ఎంత రాయను? క్వశ్చన్ లో సెంటెన్స్ 1,62,000. 1,50 రాసేనా? 1,62,000. ఎలా వచ్చింది అది చెప్పు. 1,50,000 plus 8%. ఓకే, 108%. అంటే ఎంత అవుతుంది? 1,62,000. మరి వాడు 12% ఇష్యూడ్ అంటే డిస్కౌంట్ అన్నాడు కదా. అది మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం సార్. మనం తీసుకున్నది ఇది మనం తీసుకున్న మన లైబిలిటీని యాక్సెప్ట్ చేసిన value. తీసుకున్నది. దీనికి ఏమి ఇస్తాం అనేది, ఎలా ఇస్తాం అనేది మన ఇష్టం. ఎస్ సార్. ఓకేనా? సో మనం లైబిలిటీ ఆఫ్ ది పర్చేస్ సెల్లింగ్ కంపెనీని ఎంతకి యాక్సెప్ట్ చేసాం ఇక్కడ రాస్తాం. లేదా సెటిల్మెంట్ సపరేట్ ఇష్యూ, మళ్ళీ సెటిల్మెంట్ సపరేట్ అంటే రాస్తాం కదా. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 2 bills payable. 2 bills payable ఎంత రానా? 25,000. 25,000. ఏమైనా మార్పులు ఉన్నాయా? దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ చెప్పాడా? నో సార్. లేదు. రైట్, క్రెడిట్ 1,25,000. 1,25,000. వెరీ గుడ్. సో దీంతో మనకి టోటల్ అసెట్స్, టోటల్ లయబిలిటీస్ ఏవైతే మనం తీసుకెళ్ళామో, ఎంతకైతే తీసుకెళ్ళామో వాల్యూస్ మార్చి రికార్డ్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ ఏ అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేస్. సో టోటల్ గా దీని యొక్క నెట్వర్క్ ఎంత చూడన్నా, ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ బిజినెస్ పర్చేస్. బిజినెస్ పర్చేస్ వాల్యూ ఎంతనన్నా మనం మాట్లాడుకున్నటువంటి వాల్యూ 4,90,000. ఇందాక మాట్లాడుకున్నాం 4,90,000. 4,90,000. సో కంపేర్ టు టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ నెట్వర్క్ ఎంత? 5,70,000 వస్తుంది సార్. చెప్తాను, ప్రాబ్లం కంగారు. $5,70,000 వచ్చిందా? రైట్, 80,000 సార్. క్యాపిటల్ సార్. రైట్. 5,70,000ని 490కి అమ్మేసాను, అంటే తక్కువకి అమ్మేసాను, అంటే నేను తక్కువకి కొనుక్కున్నాను. సో అంటే నాకు ప్రాఫిట్ పర్చేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఏమని రాయాలి? క్యాపిటల్. సో బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఎంత బ్యాలెన్స్ ఫిగర్? 80,000. రైట్, వెరీ గుడ్. ఇన్కార్పొరేషన్ ఎంట్రీ అయిపోయింది. ఎవరికైనా ఇన్కార్పొరేషన్ ఎంట్రీలో డౌట్ ఉంటే అడగచ్చు. సరే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదామా? ఎనీ డౌట్స్? నో సార్. రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి? పీసీ సెటిల్మెంట్. సో లిక్విడేటర్ ఆఫ్ క్యూ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ ఆఫ్ క్యూ లిమిటెడ్. సో వాటికి పీసీ ఎలా ఇస్తున్నామని చెప్తున్నాను. 4,90,000 ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్. రైట్. ఎంత? 4 lakhs. 4 lakhs. ప్రీమియం ఏమైనా ఉందా? నో సార్. లేదు. అలాగే ఇంకో 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ 10% అనా? ఎస్ సార్. రైట్. దానిలో ఏమైనా ప్రీమియం డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? 90,000. ప్రీమియం అడుగుతానండి. నో సార్, ప్రీమియం లేవు. సో పర్చేజ్ కంపెనీ అయితే ప్రీమియం డిస్కౌంట్ ఇవ్వలేదు. వాల్యూ 90,000. కాబట్టి పేమెంట్ సెటిల్మెంట్ వాల్యూ ఆఫ్ ది సెల్లింగ్ కంపెనీ మాత్రం షేర్ పార్ వాల్యూ. రైట్, వెరీ గుడ్. దీంతో మనకి రెగ్యులర్ 3 ఎంట్రీస్ ఆఫ్ ది అమాల్గమేషన్ ఓవర్. నెక్స్ట్ ఎంట్రీస్ ఏమై? డిబెంచర్ హోల్డర్స్ అడ్జస్ట్మెంట్. అడిషనల్ ఎంట్రీస్ లో ఫస్ట్ వన్ డిబెంచర్ హోల్డర్స్ ఉంది. డిబెంచర్ హోల్డర్ సెటిల్మెంట్ ఎలాగా? సో మన లైబిలిటీ ఎంతకి యాక్సెప్ట్ చేసామో ఆ పేరుని ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి. డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్ హోల్డర్స్ అని లేదా పేరు సేమ్ రాసా నష్టం ఏమీ లేదు. ఈ లైబిలిటీని క్యాన్సిల్ చేసి వీడికి ఏమి ఇష్యూ చేస్తామని క్లియర్ చెప్పండి. డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాం సార్. 12% డిబెంచర్స్. ఎన్ని డిబెంచర్లు ఇష్యూ చేస్తాడు ఏమైనా ఎక్కడైనా చెప్పండి జాగ్రత్తగా. సార్ వాయిస్ కట్టేయండి సార్. ఏం ఇష్యూ చేస్తాడో క్లియర్ చేయొచ్చు. 12% డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ క్యూ లిమిటెడ్ discounted 10% premium by 12% debentures in P Limited issued at a discount of 10%. అంటే దీని అర్థం ఈ అమౌంట్ కి ఎంతకి ఈక్వల్ అమౌంట్ అనేది 90%. 90% కి ఈక్వల్. అంటే మనకి ఇంకొకటి కూడా ఉంది. ఏముందని అర్థం? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. డిస్కౌంట్ కి ఇష్యూ చేయ డిబెంచర్స్ నీకు గుర్తుంది కదా. డిబెంచర్స్ బేసిక్స్ మనం నేర్చుకున్నాం. కలిపి మనం డిబెంచర్లు కొత్త డిబెంచర్స్ పర్సెంటేజ్ కూడా సేమ్ కాబట్టి సో 12% డిబెంచర్స్ అకౌంట్. ఇది అందరికి ఈక్వల్ అన్నమాట. ఓకేనా? 18,000 డిస్కౌంట్.
18 ఓకే రైట్ 18,000 1,80,000. దీంతో సెటిల్మెంట్ ఏంటి ఓవర్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సెటిల్మెంట్స్ రైట్. నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఎంట్రీస్ పద్ధతిగా ఉన్నాయా? Amalgamation expenses. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ లైక్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కంపెనీ. వీడు బేర్ చేస్తున్నారు. పీ బేర్ చేస్తున్నారు, క్యూ బేర్ చేస్తున్నారన్న? పీ బేర్ చేస్తుంది. సో బేర్ చేస్తుంది కానీ ఫస్ట్ ఎవరు పే చేస్తాడు? క్యూ. సో దీనికి ఎంట్రీ ఎవరు రాయండి నన్ను? Capital reserve account debit to bank. రైట్. క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఒకవేళ నువ్వు కావాలనుకుంటే Q1 రాసి మళ్ళీ Q2 బ్యాంక్ కూడా రాయొచ్చు. కానీ అవసరం లేదు. సో డైరెక్ట్ గా రాసేద్దాం మనం. ఓకేనా? నేను డైరెక్ట్ గా రాసేస్తాను. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 30,000 అయిపోయింది. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఓవర్. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎంత? 10,000. సో 10,000 లో డేటాస్ క్యాన్సిల్ చేయాలి. సో సన్రీ క్రెడిటర్స్ డెబిట్ అకౌంట్ డెబిట్ టు సన్రీ డేటాస్ 10,000 టు సన్రీ డేటాస్. రైట్. ఇది కూడా అయిపోయింది. ఇంకా ఏమైనా అడిషనల్ ఎంట్రీస్? నో సార్. సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇదే వాడు అడుగుతున్న క్వశ్చన్. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ అని అడిగాడు. సో రాసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకున్నాను. దీంతో మనకి సమ్ కంప్లీట్ అయిపోయింది. సో నేను సెషన్ ఎండ్ చేస్తాను. ఈ సమ్ మీరు అందరూ నోట్ చేసుకుంటే. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ సేమ్ 2 నుంచి 4 వరకు క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.